యవన బిడ్డలు చాలా జాగ్రత్త సుమా. యవన బిడ్డలు లోక సంబంధమైన పొట్టు కోసం పరిగెడతామేమో ఒకసారి ఆలోచించే. తమ్ముళ్ళు జాగ్రత్త వినండి. ఈ రోజుల్లో వ్యర్థమైన స్నేహాలు, చెడ్డ పుస్తకాలు, చెడ్డ సినిమాలు, చూడకూడని దృశ్యాలు, పోర్నోగ్రఫీ, ఇవన్నీ కూడా పందులు పొట్టుతో నీ జీవితాన్ని సాటిస్ఫై చేసుకోవాలనే ప్రయత్నమే. యూ విల్ నెవర్ బీ సాటిస్ఫైడ్. నువ్వు ఎప్పటికీ తృప్తి చెందవు, ఎప్పటికీ నీకు ఆనందం రాదు. ఎంతోమంది ఈ రోజున పోర్నోగ్రఫీ చూసి ఏదో రకమైన మానసికమైన ఉల్లాసాన్ని పొందుకోవాలని చూడకూడని దృశ్యాలు ఫోన్ల నిండా వేసుకుని చూసి 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 అవే తలంపులు, అవే ఆలోచనతో వారి మతి చెడిపోయిందని బైబిల్లో రాయబడింది. ఎందుకు ఈ రోజున చాలా మంది యవన బిడ్డలు ఏకాగ్రత కలిగి ఉండలేకపోతున్నారు? పట్టుమని 2 గంటలు ఎందుకు చదవలేకపోతున్నారంటే బ్రెయిన్ అంతా కూడా నింపకూడని వాటితో నింపేశారు. తీసేవాడనండి ఈరోజు. అడుగు యేసయ్యను, ప్రభువా నీ ఆనందంతో నన్ను నింపు నాయన, నిరీక్షణతో నన్ను నింపు ప్రభువా, పరిశుద్ధాత్మ శక్తి కలిగి మీరు